మిత్రులందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్. అయితే నిన్న మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏంటంటే బహిరంగంగా ప్రకటించారు. ఏంటంటే ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా అట్లా ప్రకటించలేదనుకుంటా. వారు ఏమని ప్రకటించారంటే విదేశీ వస్తువులను బహిష్కరించండి. అంటే మనం స్వాతంత్రోద్యమ సమయం లోపల విదేశీ బహిష్కరణ అనేటువంటి ఉద్యమాన్ని చేయడం జరిగింది. విదేశీ వస్తువులను బహిష్కరించాము, కాల్చివేశాము. ఆ విధంగా వీరు విదేశీ వస్తువులను బహిష్కరించండి, వస్తువులను కొనకండి, ముఖ్యంగా చైనా వస్తువులను బహిష్కరించండి, చైనా వస్తువులను ఏవి కూడా కొనకండి అని చెప్పడం జరిగింది. అయితే అసలు దీని వెనుక ఏం కథ అనేటువంటిది తర్వాత తెలుసుకుందాం. కానీ అసలు విదేశీ వస్తువులు, చైనాకు సంబంధించినటువంటి విదేశీ వస్తువులు ఏంటి అనేటువంటిది మరి ఈ సందర్భంగా నేను ఒక హిందీలో రావడం జరిగింది, ఇంగ్లీష్లో కూడా వీడియో వచ్చింది, కానీ దాన్ని తెలుగులో చేయాలనేటువంటి అనిపించింది. కాబట్టి ముఖ్యంగా మనము సులువుగా కొన్ని అలవాట్లు మార్చుకున్నట్టయితే మనము చైనా వస్తువులను బహిష్కరించవచ్చు. దాని పర్యవసానంగా చైనా యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయవచ్చు అనేటువంటిది దీని వెనుక ఉన్నటువంటి సారాంశం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ విషయం లోపల ఎంఐ అనేటువంటి కంపెనీ, రెడ్మీ అనేటువంటి కంపెనీ, వివో కంపెనీ, రియల్మీ కంపెనీ, ఓపో అనేటువంటి కంపెనీ, ఈ కంపెనీలన్నీ కూడా చైనా దేశానికి చెందినటువంటివి. అంటే ఎంఐ, రెడ్మీ, వివో, తర్వాత రియల్మీ, ఓపో. అదేవిధంగా మొబైల్ ఫోన్కు మనం పైన టెంపర్డ్ గ్లాస్ వేస్తాం, దానికి సురక్షితంగా ఉండడానికి. ఆ గ్లాసు కూడా మనం ఈ మధ్యన మార్కెట్లో చాలా విస్తృతంగా అమ్ముతున్నారు. స్పైజెన్ అనేటువంటి గ్లాసు వాడకూడదు. అదేవిధంగా బేసియస్ అనేటువంటి కంపెనీ, ఈ రెండు కంపెనీలు కూడా చైనా దేశానికి సంబంధించినటువంటివి. అదేవిధంగా మూడవది స్మార్ట్ టీవీ విషయంలో కూడా ఎంఐ కంపెనీ, రియల్మీ కంపెనీ, టీసీఎల్, ఈ మూడు కంపెనీలు కూడా మరి చైనా సంబంధించినటువంటి కాబట్టి ఎంఐ, రియల్మీ, టీసీఎల్, ఈ మూడు కంపెనీల స్మార్ట్ టీవీలను కూడా మనము కొనకూడదని ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ల్యాప్టాప్లు, సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ ల్యాప్టాప్లు వాడడం అనేటువంటిది చూస్తుంటాం. కాబట్టి వన్ ప్లస్, అదేవిధంగా లెనోవా, హేయర్, హువావై, ఈ నాలుగు కంపెనీలు, వన్ ప్లస్, లెనోవా, హేయర్, హువావై, ఈ నాలుగు కంపెనీల ల్యాప్టాప్లు చైనాకు సంబంధించినవి బహిష్కరించాలి. అదేవిధంగా ఎయిర్ కండిషనర్లో హయ్యర్, మైడియా, హైసెనెన్స్, టీసీఎల్, ఈ నాలుగు కంపెనీలు, హయ్యర్, మైడియా, హైసెనెన్స్, టీసీఎల్, ఈ నాలుగు కంపెనీల ఎయిర్ కండిషనర్లు. అదేవిధంగా ఫ్రిడ్జ్ విషయం లోపల, ఇవన్నీ మన ఇంట్లో వాడుకునేటి వస్తువులే. ఫ్రిడ్జ్ విషయం లోపల హయ్యర్, హైసెన్స్, ఈ రెండు కంపెనీలు. అదేవిధంగా వాషింగ్ మెషిన్ల విషయం లోపల హయ్యర్, మైడియా, ఈ రెండు కంపెనీల వాషింగ్ మెషిన్లు కొనకూడదని తెలుస్తుంది. అదేవిధంగా మనము ఇంకా చైనా వస్తువులు చాలా రకాలటువంటి మనము మార్కెట్లో అడిగి అక్కడ మేడ్ ఇన్ చైనా కానీ, ఇంకా మేడ్ ఇన్ టర్కీ అని ఉన్నా కానీ మేడ్ ఇన్ చైనాకి సంబంధించినటువంటి ఇక్కడ తెలుసుకోవాలని తెలుస్తున్నది. కాబట్టి సీసీటీవీలు కూడా మనం చైనా దేశస్తులు వాడకూడదు. అదేవిధంగా మనం ఇంకా చాలా చిన్న వస్తువులు, ఇప్పుడు హోలీ పండుగకు రంగును పిచికారీ చేసేటువంటి ప్లాస్టిక్ చాలా చీప్ ఉంటాయి అన్నట్టు, అవి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, అటువంటివి కూడా కొనకూడదు. అదేవిధంగా మనకు సంక్రాంతి పండుగనప్పుడు గాలిపటాలు ఎగిరేస్తాం, గాలిపటాలు ఎగిరేసినప్పుడు కూడా చైనా మాంజాలు వాడడం అనేటువంటిది, అది ప్రాణహాని కూడా, పక్షులకు కానీ మనుషులు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఆ మాంజా వల్ల. కాబట్టి చైనా మాంజాలు కూడా కొనకూడదు. అదేవిధంగా ఈ మధ్యన చాలా ఒక విపరీతమైన ఫ్యాషన్ ఏంటంటే చైనా ఫర్నిచర్ రోడ్డు పైన ఎక్కడంటే అక్కడ అమ్ముతున్నారు. కాబట్టి చైనా ఫర్నిచర్ని కూడా బహిష్కరించాలి. ఈ ఫర్నిచర్లు బహిష్కరించడం వల్ల మన దేశీయ కంపెనీలు కానీ, మన గ్రామాల లోపల వడ్లోళ్ళు కానీ, వడ్రంగి, వీళ్లకు కూడా మనం ఉపాధి కల్పించిన వాళ్ళైతాం. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి సారాంశాన్ని, ప్రధానమంత్రి గారి యొక్క ఈ సందేశము, ఈ బహిరంగ ప్రకటనల వెనుక ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి మనము విదేశీ వస్తు బహిష్కరణ, అదేవిధంగా ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి వస్తువులను బహిష్కరించడానికి, వాటిని వాడకుండా ఉండడానికి, ఇప్పటిదాకా వాడామో మనకు తెలుసో తెలియకను, కానీ ఇప్పటి నుంచి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని ఈ వీడియో మీ ముందుకు తేవాలనిపించింది. మరికొన్ని ముఖ్యమైనటువంటి నిత్యావసర వస్తువులు, మన దేశం ఏంటి, విదేశాలు ఏంటి, మన దేశ కంపెనీలు ఏవి, విదేశీ కంపెనీలు ఏవి అనేటువంటి విషయం లోపల మరికొంత సమాచారాన్ని మరొక వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్.